నమస్తే. ఒక రాష్ట్ర డీజీపీ తాను తుపాకీతో కాల్చుకోవడం ఇప్పుడు దేశంలోనే సంచలనంగా మారిపోయింది. ఇది ఏ రాష్ట్రమో కాదు, త్రిపుర రాష్ట్రానికి చెందినటువంటి అనురాగ్ ధన్కడ్. అనురాగ్ ధన్కడ్ తన సర్వీస్ రివాల్వర్ ఏదైతే ఉందో ఆ రివాల్వర్ తోటి కాల్చుకొని చనిపోయినట్టుగా కొన్ని వార్తలు వస్తుంటే, లేదు తన ఆఫీసు గదిలో ఉన్నటువంటి వాష్రూమ్లో విగతజీవిగా పడిపోయిండు అనేది కొన్ని రకాలైనటువంటి వార్తలు. సో ఒక పక్కన ఈ కేసుని ఏమన్నా తప్పుదో పట్టించేందుకు అదేమన్నా మళ్ళీ బాత్రూంలో పడి చనిపోయింది అని చెప్పేసి ఇంకేమైనా వెనకెమ్మటి ఇంకేదైనా అదవుతుందా, లేకపోయినట్టు నిజంగానే ఏమైనా కాల్చుకొని ఏమైనా చనిపోయిందా? సో ఇవన్నీ కూడా తేలాలంటే పోస్ట్ మార్టం రిపోర్టు ఆధారంగా మాత్రమే ఇవన్నీ తెలుస్తాయి. మరి రాష్ట్ర డీజీపీకి అంటే పోలీసులకే పెద్ద బాస్ అయినటువంటి డీజీపీకి వచ్చినటువంటి ఇబ్బందులు ఏంటిది? ఆయనంతటా ఆయన ఆత్మహత్య చేసుకోవడానికి కారణాలు ఏంటిది? ఏమైనా రాజకీయపరమైనటువంటి ఒత్తిళ్ళు ఉన్నాయా, లేకపోతే కుటుంబంలో ఉన్నటువంటి కారణాలతోటి గొడవలతోటి ఇంకేమైనా ఆయన చేసుకునేటువంటి అవకాశం ఉంటుందా? దీనిపైన వివరాలు రాబట్టేందుకు త్రిపుర గవర్నమెంట్ అంతా కూడా మీకు అధికారులతోటి మరి ఇప్పటికే ఈ అంశాన్ని తేల్చాలని చెప్పేసి ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలుస్తూ ఉన్నది. సో మొత్తానికైతే డీజీపీ చనిపోవడం జరిగింది కాల్చుకొని. సో ఒకసారి చూసుకోవచ్చు, ఈయనే అధికారి అనురాగ్ ధన్కడ్. 2000 అంటే ఇయ్యాలనే ఆయన చనిపోయింది మధ్యాహ్నం టైంలో. ఆయనే ఆ ఆఫీస్ గదిలోనే చనిపోయిండు. సో ఆయన బ్యాచ్ కూడా చూసుకోవచ్చు. ఆయన 1994 బ్యాచ్కి చెందినటువంటి సీనియర్ ఐపీఎస్ అధికారి. గతంలో ఆయన సిబిఐకి కూడా పనిచేసిండు, అలా కీలక బాధ్యతలు కూడా నిర్వహించిండు. అంతేకాకుండా పంజాబ్ నేషనల్ బ్యాంకు స్కామ్ అయినటువంటి ఎవరైతే ఇది నీరవ్ మోదీకి సంబంధించినటువంటి కేసు, ఈ కేసు విచారణ నేతృత్వం కూడా ఆయనే వహించింది. ఇప్పుడు ఎవరైతే ఇలా అనురాగ్ ధన్కడ్ ఎవరైతే ఉన్నారో కాల్చుకున్నటువంటి వ్యక్తే ఈ పంజాబ్ నేషనల్ బ్యాంకు స్కామ్లో నీరవ్ మోదీ కేసు ఏదైతే ఉందో దానికి నేతృత్వం వహించింది కూడా ఆయనే. మే 2025లో ఆయన త్రిపుర డీజీపీగా బాధ్యతలు చేపట్టిండు. ఆయన వ్యక్తిగత లేదా వృత్తిపరమైన కారణాల వల్ల ఈ నిర్ణయం తీసుకున్నారా అనే కోణంలో కూడా పోలీసులు ప్రస్తుతం దర్యాప్తు జరుపుతున్నారట. తదుపరి విచారణలో మరిన్ని వివరాలు కూడా తెలిసేటువంటి అవకాశం ఉంటుంది. మరి ఒక డీజీపీగా పనిచేస్తున్నటువంటి వ్యక్తి ఆయన వ్యక్తిగత పరమైనటువంటి కారణాలతోటా, లేకపోయినట్లయితే వృత్తిపరంగా ఒత్తిళ్ళా, లేకపోతే ఇంకా కేసుల పరంగా ఇంకేమైనా డీజీపీ పైన అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ అధికారుల యొక్క ప్రభుత్వంలో ఉన్నటువంటి పొలిటీషియన్స్ ఎవరైతే ఉంటారో మంత్రులు ఎమ్మెల్యే యొక్క ఒత్తిడి కారణంగా ఆ విధమైనటువంటి నిర్ణయాన్ని ఏమైనా ఆయన తీసుకున్నాడా అనేది కూడా దర్యాప్తులో తేట తెల్లమయ్యేటువంటి అవకాశం అయితే ఉన్నది. ఒకసారి చూసుకోవచ్చు ఆ వివరాలు కూడా. త్రిపుర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ డీజీపీ అనురాగ్ ధన్కడ్ ఆత్మహత్య దేశవ్యాప్తంగా కలకలం రేపుతుంది. డీజీపీ స్థాయి వ్యక్తి ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు ఏంటి అని ఆరాధిస్తూ ఉన్నారు అందరు జనాలంతా కూడా. ఎందుకంటే అంత పెద్ద స్థాయి వ్యక్తి మరి ఆత్మహత్య చేసుకోవడం ఏంటి అన్నటువంటి ఒక ప్రశ్న యావత్తు సామాన్యులు కూడా అనుమానం కలిగేటువంటి ఒక ప్రశ్నగా చెప్పుకోవచ్చు. 2026 జూలై 20న అగర్తలోని అంటే ఇవాళ అగర్తలోని పోలీస్ ప్రధాన కార్యాలయం పిహెచ్క్యూలోని తన చాంబార్లో ఆయన అనుమానాస్పద స్థితిలో మృతి చెందినటువంటి సంగతి మన అందరికీ తెలుసు. సో ఈ ఘటనకు సంబంధించి ఇప్పటి వరకు అందిన ప్రాథమిక సమాచారం ప్రకారం నివేదికల ప్రకారం ఆయన ఆత్మహత్య చేసుకున్నట్లు అనుమానిస్తున్నారు. కొన్ని నివేదికలు ఆయన తుపాకీతో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు పేర్కొంటే, మరికొన్ని నివేదికలు ఆయన ఆఫీసు గదిలో లేదా దానికి అనుబంధంగా ఉన్న వాష్రూమ్లో విగతజీవిగా కనిపించినట్లు తెలిపారు. సో చాలా రకాలైనటువంటి అనుమానాలు. సో మొత్తానికైతే ఆయన చనిపోయిందన్నటువంటి వార్త నిజమే అయినప్పటికీ తాను గన్తోండి కాల్చుకున్నాడా, లేకపోయినట్టయితే బీపీ షుగర్ ఏమైనా పెరిగిపోయి చనిపోయిందా, లేకపోతే హార్ట్ అటాక్ వచ్చిందన్నటువంటి దానిపైన పోస్ట్ మార్టం రిపోర్ట్ ఆధారంగానే చివరికి తెలిసేటువంటి అవకాశం అయితే ఉన్నది. ఇవాళ మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఆయనను అగర్తలోని గోవింద్ వల్లభ్ పంత్ ఆసుపత్రికి తరలించిండ్రు. అప్పటికే ఆయన పల్స్, బీపీ వంటి ఎలాంటి జీవన లక్షణాలు లేవని వైద్యులు 48 నిమిషాల పాటు సిపిఆర్ చేసినప్పటికీ ఫలితమైతే లేకపోయింది. సో మొత్తానికి అక్కడి నుంచి చూసిన తర్వాత ఆయనను ఏదైతే గోవింద్ వల్లభ్ పంత్ హాస్పిటల్కి తీసుకువెళ్ళగానే కొంత సిపిఆర్ చేసేటువంటి ప్రయత్నం చేసింది. ఎందుకంటే ఆ గుండెపోటు కావచ్చు అన్నటువంటి ఒక ఆలోచనతో హాస్పిటల్ సిబ్బంది 40 నిమిషాల పాటు సిపిఆర్ చేసినప్పటికీ అప్పటికే ఆయన మృతి చెందినట్టుగా అంత సిపిఆర్ చేసినప్పటికీ కూడా ఎలాంటి ఫలితం దక్కలేదు. సో జూలై 20 అంటే ఇవాళ మధ్యాహ్నం 12:48 మరణించినట్లు వైద్యులు సైతం ధృవీకరించడం జరిగింది. మరణానికి గల ఖచ్చితమైనటువంటి కారణాలు, పరిస్థితులు పోస్ట్ మార్టం నివేదిక తర్వాతే స్పష్టమవుతాయని వైద్యులు అలాగే పోలీసు అధికారులు కూడా తెలిపారు.
ప్రభుత్వం దీనిపై మెజిస్ట్రేట్ స్థాయి విచారణకు ఆదేశించే అవకాశం కూడా ఉన్నది. ఎందుకంటే అది ఉండాలా, మరి లేకపోయినట్లయితే వివరాలు బయటికి తెలియవు. మరి ఏంటిది అనేది ఆయనకే తెలవాలి. ఇప్పుడు ఆయన విగత జీవిగా ఉన్నాడు, చనిపోయింది కాబట్టి సో ఎవరి ఒత్తిళ్ళు ఏంటిది అనేది ఏమైనా కుటుంబ సభ్యులతో ఏమైనా పంచుకున్నాడా, లేకపోయినట్టయితే ఆయనకు ఏమైనా ఇంతకుముందు ఏమైనా హార్ట్ అటాక్ వచ్చి ఉందా, లేకపోతే ఆయన ఇంకేమన్నా వేరే వాటితో ఏమైనా వేరే జబ్బులతో ఏమైనా బాధపడుతున్నాడా అనేది ఈ కుటుంబ సభ్యులు చెప్తేనే తెలుస్తుంది. కానీ ఒక ఉన్నత స్థాయి అయినటువంటి ఒక ఉద్యోగంలో ఉన్నటువంటి డీజీపీ అయితే మొత్తానికి ఇలా త్రిపుర డీజీపీ చనిపోయినటువంటి ఒక వార్త అయితే దేశంలో ఒక సంచలనంగా మారిపోయిందని చెప్పుకోవచ్చు. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.